కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారని సరైన ఏర్పాట్లు కల్పించి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే 10th విద్యార్థులకు ఈవినింగ్ స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు దీన్ని అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లిపట్టి, మిల్లెట్ బిస్కెట్లు, ఆనియన్ పకోడీ, శనగలు అందించాలని ఆదేశించింది. 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ భార్య కుంభమేళాలో గుర్తించారు. జార్ఖండ్కు చెందిన గంగాసాగర్ 1998లో భార్య ధన్వాదేవి పిల్లలను వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం వారు వెతుకుతూనే ఉన్నారు. కుంభమేళాకు వెళ్లిన కుటుంబ సభ్యులకు ఆయన అఘోరగా కనిపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీమ్లు ప్రారంభానికి బ్రేక్ పడింది. పాత పథకాలు యథావిధిగా అమలు కానున్నాయి. ఈ నెల 26న ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రోజు 2 షిఫ్ట్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రైతు భరోసా సాయాన్ని మార్చి 31లోగా రైతులందరి ఖాతాలో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఒక ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం రూపాయలు 54,280 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రూపాయలు 72,000 కోట్ల నిధులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించామని గుర్తు చేశారు.